హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి హైదరాబాదీ దావత్ స్టైల్ మిర్చి కా సాలన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న పావు కప్పు పల్లీలు, వేయించుకున్న పావు కప్పు నువ్వులు వేసుకోవాలండి. నేను ఇవన్నీ కూడా ముందుగానే వేయించుకున్నాను మసాలాలు. 1 టీ స్పూన్ గసగసాలు వేయించుకున్నవి, అలాగే పావు కప్పు కొబ్బరి పొడి వేయించుకోవాలండి. ఇక్కడ నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే 2 టీ స్పూన్ల ధనియాలను వేయించి వేసుకోండి. ఇందులోనే ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని వేయించుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుంటున్నానండి. నేను వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం మిర్చి బజ్జీకి తీసుకునే మిర్చి తీసుకోవాలండి. తీసుకొని ఒక మిర్చిలో 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మిర్చీలన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలండి. మనకు అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకు మిర్చీలు అనేవి ఈ కలర్లో రావాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోనే చిటికెడు మెంతులు వేసుకుంటున్నానండి. మీ దగ్గర కలోంజీ ఉంటే కలోంజీ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపులోనే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ బాగా వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. నేను ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ అండి వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న తాలింపులో మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని కలుపుతూ మనం వేయించుకోవాలి. ఇందులోనే మసాలా పేస్ట్ అనేది మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి 2 నుండి 3 నిమిషాల పాటు. ఇలా వేయించుకున్న దానిపైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకు మసాలా కుక్ అయిందండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసుకున్న చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్న మిర్చి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుతూ 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవచ్చు. దీంట్లోనే ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన మిర్చి కా సాలన్ రెడీ అయిపోయిందండి. దీన్ని బిర్యానీస్తో కానీ పులావ్స్ బగారా రైస్తో దేంతో సర్వ్ చేసినా అద్దిరిపోతుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.